ఇట్లా పైగా ఆశ్చర్యం నాకు ఈ ఆ జైల్లో ఉన్నంతకాలం నాకు వార్తా విశేషాలు వీటి గురించి పెద్దగా తెలిసేది. కానీ కేఎస్ఆర్ లైవ్ షో నేను లేనప్పుడు కూడా అదే బ్రాండ్తో కొనసాగించడం అంటే నా పట్ల ఎంత గౌరవాభిమానాలు చూపించారు. వారికి నేను ఏ రకంగా కృతజ్ఞతని తెలుపుకోగలను నాకు అర్థం కాదు. కానీ ఆ స్థాయిలో దాన్ని వారు ఆ గౌరవాన్ని ఇచ్చినందుకు మరీ ధన్యవాదాలు. క్యారెక్టర్, కాండక్ట్, క్రెడిబిలిటీని దెబ్బతీయటం ద్వారా దానికి వ్యతిరేకంగా కుట్ర చేయటం మాత్రం చాలా బాధాకరం అని అనిపించింది. సో ఈ పరిస్థితుల్లో నేను మళ్ళీ మీ ముందుకు రావటానికి చాలామంది అభిమానంగా మాట్లాడుతున్నారు, కొంతమంది వ్యతిరేకంగా ఉంటారు. అయితే ఆ వ్యతిరేకుల్లో కూడా అంత కసి, అంత ద్వేషం, అంత ఇది పెరిగేలాగా మరి నేనే తప్పు చేశానో తెలియదు. కానీ మిత్రులు కొందరు, నాతోటి కలిసి పనిచేసిన సహచరులే కొందరు నాకు వ్యతిరేకంగా వార్తలు రాయటం, జరిగిన పరిణామాలు రాయటాన్ని మనం ఎవరూ ఆక్షేపించక్కర్లేదు. కానీ బట్ నా గురించి బాగా తెలిసి నాతో సన్నిహితంగా ఉన్నవాళ్ళు కొన్ని పత్రికల్లో ప్రముఖ స్థానాల్లో ఉండి వాళ్ళు కూడా ఈ రకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తూ నా మీద ఈ రకంగా రాశారంటే మాత్రం ఇదే నా స్నేహం, ఇదే నా సాన్నిహిత్యం. ఒకప్పుడు నా గురించి తెలిసిన వాళ్ళు కూడా ఇట్లా చేస్తారని మాత్రం కొంచెం బాధపడ్డాను. బట్ అలా నన్ను విమర్శించడం తప్పు కాదు, నేను ఎప్పుడు నా మీద విమర్శ చేయొద్దని చెప్పను. కానీ లేని వాటిని అబద్ధాలను సృష్టించకూడదు సమాజంలో. అది మీడియా అనేది చాలా పవిత్రంగా ఉండవలసిన అవసరం ఎంతో ఉందని నమ్మిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. పొరపాట్లు జరగవచ్చు, తప్పులు జరగచ్చు, కానీ పనిగట్టుకుని అబద్ధాలు సృష్టించకూడదు, అబద్ధాలని కథలు అల్లకూడదు, ఆ కథలు అల్లిన తర్వాత ఎవరో ఒకళ్ళకి ఆపాదించకూడదు, ఆపాదించి అమాయకులను రెచ్చగొట్టి లేని ఆందోళనను సృష్టించకూడదు. కానీ దురదృష్టవశాత్తు సమాజం ఎటువైపు పోతుంది, ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాల్సింది తప్ప నేను ఎవరిని నిందించటం లేదు, నేను ఎవరిని దాని మీద తప్పు పట్టడం లేదు. సో దీంతో నేను ఈ కేసు జోలికి వెళ్లకుండా నా మనోవేదన మాత్రం చెప్పడానికి అవకాశాన్ని వాడుకున్నాను. సో అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ